రేపు జరిగే ఎలక్షన్ 13వ తారీఖు. నాకు తెలిసి వాళ్ళ పొద్దున అంతా కొన్ని వార్డ్స్ తిరిగి వచ్చాము మేము. చాలా బాగుంది స్పందన. ప్రతి ఒక్కళ్ళు కూడా వేస్తాం బాబు, మీకే వేస్తామని చెప్తా ఉన్నాను. ఎంత మార్పు ఒకనాడు అసలు తెలుగుదేశం తప్ప ఇక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఫ్యాన్ గుర్తు రెపరెపలాడుతూ ఉందంటే చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఎక్కడ చూసినా అభిమానులు బాగా పెరిగారు. అలాగే ఈ జెండా నిలబడుతుంది రేపు జరిగే ఎలక్షన్లో. చాలా మెజారిటీ ఎంతనే చూస్తున్నాము, వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం ఆయనకి 25,000 ఎంత మెజారిటీ వచ్చింది. ఫస్ట్లో 60,000, 70,000. ఈ నకిలీ ఓట్లు తొలగించేటప్పుడు అతన్ని కూడా తగ్గిపోతా వచ్చినాం. నకిలీ ఓట్లు పోయినాయి కదా, ఎంత లీడర్ అండి. అందువల్ల ఈరోజు ఒరిజినల్ లీడర్ భరత్ నిలబడ్డాడు కనుక ఈరోజు బ్రహ్మాండం. నేను కూడా 25,000 దాటాలి కదా, 30,000 వస్తేనే మనకి రేటు. పర్వాలేదు, ఎన్ని ఓట్లని గెలవడం మాకు ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. గెలుస్తాను బాబు, తప్పకుండా మీరందరూ కూడా ప్రెస్ చేయమని కోరుకుంటూ సెలవు. అతని జీవితంలో 3వ వేనేడు. అందువల్ల అటువంటి అధికార పిపాసి, అటువంటి వెన్నుపోటుదారుడు, అవినీతి పరుడు, మరి అట్లాంటి వ్యక్తిని ఇలా మీకు పైగా 75 ఏళ్ళ వయసు వాడు ఏం చేస్తాడు, మైండ్ ఎదుగుతున్నాడు అతను. అందువల్ల ఇంక పోతే అతను కాదు, అతని కొడుకు అంటే అతని కొడుకు ముఖ్యమంత్రిగా ఒక్క నిమిషమే ఊహించగలమా? అలాంటి దగులుబాజీ మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అంటే అసలు చాలా మంది నిద్ర కూడా పోవాలి చెప్పాలి అంటే. రేపు బలవంతంగా అతన్ని రుద్దడానికి ఇతను ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక్క వాక్యం సరిగ్గా చదవలేడు, అలాగే ఏ క్లాసు పాస్ కాలేదు. నాకు బాగా తెలుసు అతని ఎడ్యుకేషన్ గురించి. 7వ క్లాసు కూడా తప్పినటువంటి వాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే ప్రమోషన్ చేయించుకుంటూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా సర్టిఫికేట్ కొని, ఆ రోజు ఆయన ఉన్నారు కదా సత్యం రామలింగరాజు గారి చేత 60 కోట్లు పెట్టి ఒక సర్టిఫికేట్ కొని ఆయన చేతిలో పెట్టి పొమ్మన్నారు. అందువల్ల ఇతను వరల్డ్ బ్యాంకులో ఉద్యోగానికి పెట్టాడు. అప్పుడే పెడితే కరెక్ట్గా 1 వారం రోజులు చేయగానే బాబు మీ మేధస్సు పెట్టుకోలేము, అందువల్ల హాయిగా మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఎక్కువైపోయింది మాకు, అంత మేధావులు మాకు ఎవరు కనపడలేదు అని వారిని కరెక్ట్గా పంపించేశారు ఇంటికి. అందువల్ల ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇలాంటి అపరిపక్వమైనటువంటి వాళ్ళు, సిద్ధాంత బలం లేనిటువంటి వాళ్ళు, కేవలం డబ్బు కోసమే అవినీతిలో అతను ఫ్లైట్ కొన్నాడు తెలుసా మీకు? కాబట్టి మీరు రాసుకోండి కూడా. ఆ ఫ్లైట్ ఎవరు పెడుతుంటే సీఎం రమేష్ చేశారు ఈ రాష్ట్రాన్ని అనేది. అందుకే మేము ఎందుకు ఏం చెప్తున్నామంటే ప్రజలకు ఎవరు మేలు చేశారో ఆ వ్యక్తులు ఎన్నుకోవాలి, ప్రజలకు ఎవరు న్యాయం చేస్తున్నారో వాళ్ళు నిలబడాలి, ఎవరు నిజంగా ఈ పేదవాళ్ళని పెద్దవాళ్ళుగా మార్చారు, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు అన్ని విధాలా కూడా. అలాగే పెట్టుబడులు అతని టైంలో 30,000 కోట్లు వస్తే చంద్రబాబు టైంలో ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు 1,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అతని కంటే కూడా తక్కువ మరి ఈయన అప్పు చేశారంటే మరి అర్థం చేసుకుండా అతను చేసిన అప్పులన్నీ ఏమీ చేయకుండా ఎక్కువైంది ఆ డబ్బులను చదువుతారు. అతని టైంలో 2,60,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ పోయినాయి? ఆ డబ్బు ప్రజలకి అందలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతని కంటే తక్కువ అప్పు చేసి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు, ఎందుకంటే ఆ లిస్టు చదవాలంటే మా గుర్తు కూడా ఉండదు. అంత పెద్ద లాభం పొందుతాం. దాదాపుగా ప్రతి ఇంటికి ఏదో రకంగా ఆయన మేలు చేస్తూనే ఉన్నారు. అతను ఒక్కటే, అతనికి ఏమీ స్వార్థం లేదు. మొన్న అతను ఒక మాట నిజం ప్రతి ఒక్కరు గుర్తించుకోలేదు. చేయడానికి నేను ముఖ్యమంత్రిని కాలేదు, ఈ రాష్ట్రంలో పేద వర్గాన్ని పెద్ద స్థానంలో నిలబెట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసమే నేను ముఖ్యమంత్రిని అయ్యాను అనే మాట మనం గుర్తుంచుకోదగినది. అటువంటి వ్యక్తి చిన్న వయసులో ఉన్నాడు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్నవాడు. మరి ఒక సమాన న్యాయం చెప్పాలి అంటే ఒక నిజమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గెలవాలి తప్పనిసరిగా. ఈ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధానికి నియమిత సాక్ష్యం చంద్రబాబు నాయుడు. అందుకే ప్రజలు ఎవరు నమ్మారు. అతని జీవితంలో 3వ వేనేడు. అందువల్ల అటువంటి అధికార పిపాసి, అటువంటి వెన్నుపోటుదారుడు, అవినీతి పరుడు, మరి అట్లాంటి వ్యక్తిని ఇలా మీకు పైగా 75 ఏళ్ళ వయసు వాడు ఏం చేస్తాడు, మైండ్ ఎదుగుతున్నాడు అతను. అందువల్ల ఇంక పోతే అతను కాదు, అతని కొడుకు అంటే అతని కొడుకు ముఖ్యమంత్రిగా ఒక్క నిమిషమే ఊహించగలమా? అలాంటి దగులుబాజీ మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అంటే అసలు చాలా మంది నిద్ర కూడా పోవాలి చెప్పాలి అంటే.
రేపు బలవంతంగా అతన్ని రుద్దడానికి ఇతను ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక్క వాక్యం సరిగ్గా చదవలేడు, అలాగే ఏ క్లాసు పాస్ కాలేదు. నాకు బాగా తెలుసు అతని ఎడ్యుకేషన్ గురించి. 7వ క్లాసు కూడా తప్పినటువంటి వాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే ప్రమోషన్ చేయించుకుంటూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా సర్టిఫికేట్ కొని ఆ రోజు ఆయన ఉన్నారు కదా సత్యం రామలింగరాజు గారి చేత 60 కోట్లు పెట్టి ఒక సర్టిఫికేట్ కొని ఆయన చేతిలో పెట్టి పొమ్మన్నారు. అందువల్ల ఇతను వరల్డ్ బ్యాంకులో ఉద్యోగానికి పెట్టాడు. అప్పుడే పెడితే కరెక్ట్గా వారం రోజులు చేయగానే బాబు నీ మేధస్సు తట్టుకోలేము, అందువల్ల హాయిగా మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఎక్కువైపోయింది మాకు, అంత మేధావులు మాకు ఎవరు కనపడలేదు అని వారిని కరెక్ట్గా పంపించేశారు ఇంటికి. అందువల్ల ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇలాంటి అపరిపక్వమైనటువంటి వాళ్ళు, సిద్ధాంత బలం లేనటువంటి వాళ్ళు, కేవలం డబ్బు కోసమే అవినీతిలో అతను ఫ్లైట్ కొన్నాడు తెలుసా మీకు? కాబట్టి మీరు రాసుకోండి కూడా. ఆ ఫ్లైట్ ఎవరు పెడుతుంటే సీఎం రమేష్ చేశారు ఈ రాష్ట్రాన్ని అనేది. అందుకే మేము ఎందుకు ఏం చెప్తున్నామంటే ప్రజలకు ఎవరు మేలు చేశారో ఆ వ్యక్తులు ఎన్నుకోవాలి, ప్రజలకు ఎవరు న్యాయం చేస్తున్నారో వాళ్ళు నిలబడాలి, ఎవరు నిజంగా ఈ పేదవాళ్ళని పెద్దవాళ్ళుగా మార్చారు, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అన్ని విధాలా కూడా. అలాగే పెట్టుబడులు అతని టైంలో 30,000 కోట్లు వస్తే చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు 1,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అతని కంటే కూడా తక్కువ మరి ఈయన అప్పు చేశారండి. మరి అర్థం చేసుకోండి, అతను చేసిన అప్పులన్నీ ఏమీ చేయకుండా ఎక్కువైంది ఆ డబ్బులంతా కూడా. అతని టైంలో 2,60,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ పోయినాయి? ఆ డబ్బు ప్రజలకి అందలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతని కంటే తక్కువ అప్పు చేసి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు, ఎందుకంటే ఆ లిస్టు చదవాలంటే మా గుర్తు కూడా ఉండదు. అంత పెద్ద లాభం పొందుతాం. దాదాపుగా ప్రతి ఇంటికి ఏదో రకంగా ఆయన మేలు చేస్తూనే ఉన్నారు. అతను ఒక్కటే, అతనికి ఏమీ స్వార్థం లేదు. మొన్న అతను ఒక మాట నిజంగా